రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఒక చిన్న పాట పల్లె నరసింహను మరొకసారి ఎర్రజెండా పాటలు పాడేటువంటి పల్లె నరసింహ ఇంకొక వైపు వెళ్ళండి. పుస్తెలన్నీ తెచ్చుకున్నా విత్తనాల బస్తనకిని నెత్తురోసి పెంచుకున్నా తెలుగులోని కాపు నకిలి ఎదుగుతున్నా పొలము చేసే ఎరువులు నకిలి పంట సేలా ఒంటి మీద జల్లే మందులు నకిలి ఇంత మోసం పట్టుకుంటూ ఎగుసము చేసి కంచమంతో ప్రపంచానికి అన్నమైనందుకా నాగలి కళ్ళలో కన్నీరందుకో అందరి పంటలెందుకో కట్టగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో రాజధాని అన్న ముందే రైతులెందరో ఆలుతున్న రాజు ఎవడు ఆపాడెందుకో అందరూ కన్నీరెందుకో అందరి ఈ పాటతోటి అయితే అన్నగా థ్యాంక్ యూ అన్న. నీకు ఈ విధంగా చెప్తున్నావు చెప్పారు అదే వాళ్ళందరికి తెలియదు పాట రాసి సురేంద్ర అన్న అని చెప్పు. అట్లాంటి కష్టం అనేది కాదు కానీ పేరు చెప్తేనే గౌరవం చెప్పుడు రాదు కాబట్టి గాయకులు ఎంత పోరాటం చేసినా ఆగిపోతుంటారు దగ్గర. వీళ్ళిద్దరు మిగిలాడుకున్నారు నన్ను రా అని చెప్పారు. వీళ్ళిద్దరు ఒకటైనందుకు నేను సెల్యూట్ చేస్తాను. నాకు అందరు సపోర్ట్ ఉంటారు. ఏదైనా కళాకారులు ఐక్యం ఉండాలంటే లక్ష గొంతులు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తోటి అందరిని కలిపినాడు అన్న. నేటి సమాజ మార్పు కోసం కూడా అయితే నాకు ఇచ్చినటువంటి నేను ఆ మీటింగ్లో అయితే ఇంత పెద్దగా అయితే లేదు. అది కల్చరల్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒక సమగ్రమైనటువంటి సాంస్కృతిక విధానం లేదు. కళాకారులకు హక్కులు అనేటువంటివి లేదు. కళాకారులు ఎట్లా బతకాలనేటువంటిది లేదు. కళాకారులు ప్రదర్శన చేయడానికి ఒక వేదికలు లేవు. హైదరాబాద్ లో రవీంద్ర భారత్ తప్ప మిగతా జిల్లాలలో కళాక్షేత్రాలు లేవు. కళాకారులు ముసలుగా అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రదర్శనలు ఇప్పుడు ఎందుకంటే పల్లె నరసింహ మిట్టపిల్లమ్మ మీ అందరం ఎంగులో ఉన్నాం కానీ రాజేశం వేసినా ఏ వేసినా మంచిగా అందం కొడతాయి. అదే 70 ఏళ్ళు అయినా ప్రదర్శనలు ఇవ్వడానికి పోతే పాపం వాళ్ళ ప్రదర్శనలు ఇవ్వడానికి చూడరు. కాబట్టి అలాంటి కళాకారులకు ఎట్లా బతకాలి అనేటువంటి దాంతో ఇప్పుడు రెండు అంశాలు కళాకారులలో ఉన్నాయి. కొంతమంది ఉద్యోగాలు కావాలంటారు, కొంతమంది ఉద్యోగ భద్రత లేదంటారు. వాళ్ళని ఫస్ట్ పర్మనెంట్ చేసి గట్లా అయితే ఉద్యోగాలు వస్తాయి, మంచిగా ఉంటుంది. వీళ్ళకు కూడా ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. 6,000 మంది అప్లై చేసుకుంటే 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 5,500 మంది ఇంకా బయట ఉన్నారు. మనమే 2,000, 3,000, 500 ఇస్తే సమస్య పోతుంది అంటున్నాం. ఇంకా 5,500 మంది ఉన్నారు కళాకారులలో. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉందన్న. మనందరం కూడా వాళ్ళ కోసం కొట్లాడదాం. మనం ఏదైతే ఇప్పుడు ఒక నమ్మకం ఏంటంటే అన్న ఏదంటే అది అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకి ఇచ్చినటువంటి బాధ్యతలో దాని సమిష్టిగా కృషి చేస్తానని కోరుతూ అక్కడైతే ఇంత పెద్దగా ఉద్యోగాలు కానీ అవన్నీ ఉంటాయని ఏమైతే చెప్పలేదు. ఉన్నా లేకున్నా ప్రజల కోసం పాట కళ కోసం కాదు ప్రజల కోసం అని ప్రజానాట్య మండలి బిడ్డగా నాకు బాధ్యత ఇచ్చినారు. ఆ బాధ్యతను నేను ఖచ్చితంగా ఎదుర్కొంటా. మీరు అన్న ఇచ్చినటువంటి మందకృష్ణ నేను 10th లో 10వ తరగతి చదివేటప్పుడు మా ఇంటికి వచ్చిండు అన్న. సైకిల్ మీద తిరిగేది. అప్పుడంతా పోస్టర్లు అంతా సైకిల్ మీద ఉండి ఆ సైకిల్ జాతర వచ్చిన సందర్భంగా అక్కడ దేవరకొండలో కలవడం జరిగినది. అక్కడి నుంచి వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రాంలలో కుల సంఘాలలో పనిచేయకుండా ఏదైతే వర్గాలు ఉంటాయో ఇప్పటికి కూడా పర్మనెంట్ కావాలని అంటున్నాం ఎవరో ఉద్యోగస్తులను. అయితే
ఈ రోడ్లుకే కాడ, కాంట్రాక్ట్ పనిచేసే కాడ, వాచ్మెన్ల కాడ, ప్రతి ఆఫీసుల కాడ ఇదివరకు ఏ ఆఫీస్కి పోయినా ఈ మెట్లు ఎక్కినా ఆంధ్రలో కనబడ్డారు అన్నారు. కానీ మన జాతి బిడ్డలు ఇంకా వాళ్ళు గేటు తీసే కాడ వాళ్ళే ఉన్నారు, ఊకే కాడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ ఏంటంటే మా ఉద్యోగం ఎప్పుడు భద్రత అవుతుందో, ఎప్పుడు బాగుపడుతుంది అనుకున్నారు. వాళ్ళ మీద పాడినటువంటి పాట, ఊరికి ఓను తీరదు, సాగుకు ఓను తీరదు, పండగ సెలవులు ఉండవు, వీక్లీ ఆఫ్లు ఉండవు, ఊరికి పోవాలి రవిమని అడగబోతే ఉంటే ఉంటూ లేకపోతే కూడా వీకు దానంతను ఎటుగాలి జీతమండి నేను అలాంటి ఇతర కోసం కూడా మనందరం పనిచేయాలని కోరుతూ, ఈ సందర్భంగా ఈరోజు అన్న బర్త్డే నాడు మంచి కార్యక్రమం, మన కవులను కళాకారులను గుర్తించినటువంటి అన్నలు సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ కళాకారులను కవులను ఎవరు గుర్తుపట్టలేదు, ఇట్లాంటి పోస్టులు వస్తాయని అనుకోలేదు. కాబట్టి గుర్తించినటువంటి ప్రభుత్వానికి కానీ, మాకు ఇచ్చినటువంటి సలహా మండలికి కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే అన్న ఎర్రజెండ 10 మన తెలంగాణకు సంబంధించినటువంటి ఓకే అందుకో అరుణారుణ వందనాలు, త్యాగఫలం మీ కర్మఫలం చివరిగా పూసిన పొన్నమి వెన్నెలనేనా తెలంగాణ వీణా వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన
పదకతుల వాణి స్వరజతులవే నీవు పొంగి మురిసే ఉల్లముల వాణి తాళాల తోల తరుగులయాల సంబూరమాడి సింగిరి నేలారే మోదుగు పూల వసంతేలా తంగడు పూల పంగను నేల జమ్మి కొన్న నా పాల పిట్టల గంతులేసయా చింక పరుగుల ఇడుపు ఇడుపు నా జానపదంగుల ఇంపుగా పోసిన కవనవనంబులు ఎగిసి పారే నిన్ను ఏరులో ఆడు బతుకమ్మ ఊరులో భక్తుని పాదపు ముద్రల బండ మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవర కొండ మేటి రాసకొండ పనులు పాక తీరు దంకర పాట వర్తమానమును తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైతన్న సూక్కులు వడి వడి కలబడి కుడి ఎడమలబడి గడీల పౌరులు దించిన కరములు పడి పడి పరుగులు వెట్టిరి జులుములు నంది కొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల బరువుల జరుగులు దూరం నల్లగొండ వరితని మాగానం కారేవాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసర గుట్టలు హరికీర్తనలు చిలక కంబులు అనంతగిరులు భూమిలో తాగిన సలువ కొండలు తాండూరు బాబు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు గాయల కుప్పలరా రంగారెడ్డి నేలకు విలువ కుప్పలకు బంగారం ఒకసారి నవ్వు నడుపుతారు బల నరసింహం చెప్పండి కూడా ఈయన నేను చెప్పినా తినంటాను కానీ ఈయన ఎవరికి చెప్పినట్టు వినకనే ఒక్కటే పాట పాడిండు నాగలి కళ్ళలో కన్నీరెందుకో మనోడు చెప్పినట్టు ఈయనుంటే ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న వెలిశాల పాట ఈయనతోనే ఉండేది. రామ్ తమ్ముడు బాగా ట్రై చేసినప్పుడు పాడించడానికి ఈయన పోతాడు అడవిలో అన్నమైన అదే పోతాడు పాడిందనుకో చెప్తే వచ్చేది అద్భుతంగా వాడుతాడు. కానీ నువ్వు ఎర్రజెండతో పాటు నీకు ఇక్కడ ఇచ్చిన కుర్చీతో పాటు మాకు కూడా అందుబాటులో ఉండు. ఒకసారి నవ్వు. థ్యాంక్ యూ అమ్మా. నేను పాటిస్తే 10 రోజులు ప్రాక్టీస్ చేసిన ఇంటికాడ